నమస్తే, వెల్కమ్ టు కెరియర్ టైమ్స్. నేను షీలా. 2025 నీట్లో సక్సెస్ కాలేదని నిరాశగా ఉన్నారా? అయితే ఈ ప్రోగ్రాం మీకోసమే. మీ పిల్లలను డాక్టర్గా చూడాలి అని మీరు అనుకుంటున్నారా? బైపీసీ విద్యార్థులకు నీట్ సాధనలో ఎదురయ్యే సవాళ్లేంటి? టెస్ట్ సిరీస్ మెంటర్షిప్ విధానం ద్వారా ఎలా సక్సెస్ కావచ్చు? పాస్ట్ 6 years ఆన్వర్డ్స్ ఐఐటి జేఈఈ వన్ ద టాప్ ఫిజిక్స్ ఫ్యాకల్టీస్. Past 2 years, academic director handling academics and produced rankers in IIT JEE and NEET exams. Metamind Academy నుంచి అకాడమిక్ డైరెక్టర్ చిర్రా శ్రీకర్ ఐఐటి గువాహటి నుంచి మనతో పాటు ఉన్నారు. మరి దీనికి సంబంధించి మీకు ఎటువంటి సందేహాలన్నా కూడా నివృత్తి చేసుకోవాలి, శ్రీకర్ గారితో మాట్లాడాలి అనుకున్నట్లయితే వెంటనే స్క్రీన్ మీద కనిపించిన నెంబర్స్తో కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. శ్రీకర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నీట్ ఈ సంవత్సరం పేపర్కి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? యాక్చువల్గా ఈసారి అంటే పేపర్ టఫ్ వచ్చింది అని మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయండి. యాక్చువల్గా లెంది పేపర్ అని అట్లా ఇట్లా. బేసిక్గా నన్ను అడిగితే పేపర్ ఈజ్ గుడ్ అండి. అంటే ఎప్పుడు ఒకటే ప్యాటర్న్లా పేపర్ని ఎక్స్పెక్ట్ చేయడం, పిల్లలు అదే ప్రిపేర్ అవ్వడం, అలా వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. ఈసారి ఏమైందంటే ఎన్టీఏ వాళ్ళు ఏం చేశారంటే దాన్ని కొంచెం కన్జెస్ట్ చేశారు పేపర్ని. ఎలా అంటే కొన్ని క్వశ్చన్స్ లాజికల్ థింకింగ్ మీదకి వెళ్ళిచ్చారు, కొన్ని ఏమో రీజనింగ్ మీదకి వెళ్ళిచ్చారు, కొన్ని ఏమో అనలిటికల్ స్కిల్స్ మీద ఇచ్చారు. యూజువల్గా బైపీసీ అనగానే మనకు మైండ్లోకి వచ్చేది ఏంటంటే మ్యాథ్ అవసరం లేదనుకుంటాం, మ్యాథ్ తోటి సంబంధం లేదనుకుంటాం. కానీ ఈసారి ఫిజిక్స్లో ఏంటంటే మ్యాథ్ వర్క్ ఎక్కువ ఇచ్చారు. సో ఎందుకంటే రియల్ టైమ్ ఛాలెంజెస్ డాక్టర్స్ కూడా ఎక్కువ అయిపోయినాయి. ఆల్ ఆఫ్ సడన్గా ఒక కాంప్లికేటెడ్ కేస్ అవ్వడం, సడన్గా మనం మైండ్ సెట్ని మార్చుకొని ఆపరేట్ చేయడం, ఇవన్నీ డాక్టర్స్ కూడా ఛాలెంజెస్ అరైజ్ అయినాయి. బేస్డ్ ఆన్ దట్ పర్టికులర్ అజెండా చూసుకుంటే ఈ పేపర్ ఈజ్ గుడ్, నాకు కంఫర్టబుల్ పేపరే. ఓకే, అంటే గతంలో చూసిన పేపర్స్కి ఈ పేపర్స్కి ఏంటి తేడా? జనరల్గా ఒక ప్యాటర్న్కి మీరు అన్నట్టుగా అదే ప్యాటర్న్ ఫాలో అవుతూ ఉంటారు స్టూడెంట్స్ అందరూ కూడా. సో అందుకని ఈసారి వచ్చిన పేపర్ టఫ్ అనిపించవచ్చు మేబీ వాళ్ళకి. సో అంటే ఈ పేపర్ని బట్టి మీరేం చెప్తారు? ఫ్యూచర్లో కూడా ఇలా జరిగే అవకాశం ఉంటుందంటారా? తప్పకుండా యాక్చువల్గా ఇట్లనే జరగాలి. ఎందుకంటే మీరు ఏ ఎగ్జామ్ తీసుకున్నా, ఇఫ్ ఇట్ ఆల్ ఇఫ్ ఐఐటి, యూపీఎస్సీ, వాట్ ఎవర్ ద ఎగ్జామ్, ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకుంటే దాంట్లో ఎలా ఉంటుందంటే ఎప్పుడు మనకి ఒక 50-60% మార్క్స్ వస్తే 70% వస్తే దాంట్లో టాప్ చేసిన పిల్లలే అవుతారు, మ్యాక్సిమం టాపర్స్ ఉంటారు. బట్ కమింగ్ టు ద నీట్, మనం లాస్ట్ ఇయర్ సినారియో తీసుకుంటే 720 సమ్వేర్ అరౌండ్ 20 స్టూడెంట్స్కి రావడం, 700+ రావడం, ఇవన్నీ ఏమవుతుందంటే క్వాలిటీ స్టూడెంట్ అనే క్లస్టర్ పోతుంది పక్కకి కంప్లీట్గా. సో దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు నేను చదువుకొని నాకు సీట్ వచ్చేసింది, బట్ ఐ కాంట్ హ్యాండిల్ ద ప్రెషర్. నేను ఫిట్ అవ్వను ఆ ప్రొఫెషన్. ఎందుకంటే చాలా వరకు మిస్టేక్స్ ఎక్కడ జరుగుతాయంటే డాక్టర్ ప్రొఫెషన్ని కూడా మనం ఒక మనీ ఎర్నింగ్ ప్రొఫెషన్ కిందనే అన్నిట్లో కలిపేసి చూసుకుంటాం అండి. ఇంజనీరింగ్ కానీ, ఐఐటీలో చదవడం కానీ, మిగతావి. ఇక్కడ ఏమైపోయిందంటే డాక్టర్ ప్రొఫెషన్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ రిమైనింగ్ ఆల్. ఎందుకంటే ఆ ప్రొఫెషన్లో ఉన్న వ్యక్తికి సాధన ఎక్కువ అవసరం. అండ్ రెండోది అతనికి ప్రతి దాని మీద క్షుణ్ణమైన నాలెడ్జ్ ఉండడం చాలా అవసరం. ఎందుకంటే ఆయన ఒక మనుషుల మీద కానీ, ప్రాణుల మీద కానీ ఈజ్ డూయింగ్ ద థింగ్స్, ఈజ్ వర్కింగ్ ఆన్ దెమ్. సో పేషెన్స్ ఉండాలి, సడన్గా లాజికల్ థింకింగ్ ఉండాలి, ఆల్ ఆఫ్ సడన్ మార్చుకోవాలి మెథడాలజీ, కేసుని బట్టి కానీ సిచ్యువేషన్ బట్టి డెసిషన్స్ మార్చాలి. సో ఈ ప్రొసీజర్లకు వెళ్ళి పిల్లలు వెళ్ళిపోయారు పక్కకి. ఎందుకంటే రెగ్యులర్గా ఓకే ఈ సెగ్మెంట్ ఆఫ్ బయాలజీ వస్తుంది, ఈ సెగ్మెంట్ ఆఫ్ ఫిజిక్స్, ఈ సెగ్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ, ఇవే వస్తాయి, వీటిలోనే నడుస్తుంది, వీటితో అయిపోతుంది, రొటీన్ లైఫ్లోకి వచ్చేసినాం ఆఫ్టర్ కోవిడ్. ఇంకా చెప్పాలంటే బిఫోర్ కోవిడ్ పేపర్స్ వర్ గుడ్, బాగానే వచ్చాయి. కోవిడ్ తర్వాత ఈ సినారీ అంతా ఇదే రెగ్యులర్ ప్యాటర్న్లోకి వచ్చింది. వాట్ ఎవర్ దిస్ ఎన్టీఏ ఇప్పుడు చేసిన పేపర్ ఏదైతే ఉందో, ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ ఫర్ దట్ పేపర్. ఎందుకంటే డాక్టర్ ప్రొఫెషన్కి కావాల్సింది హై క్వాలిటీ పీపుల్. ఎందుకంటే అక్కడ కొంచెం కూడా కాంప్రమైజ్ అవ్వకూడదు. అండ్ ఇండియన్ డాక్టర్స్ అందరికీ హైయెస్ట్ రెస్పెక్ట్ ఉంటుంది త్రూఅవుట్ ద వరల్డ్. అలాంటి ఒక సెగ్మెంట్ విచ్ ఈస్ రిప్రజెంటింగ్ ఇండియా అనుకున్నప్పుడు దాన్ని క్వాలిఫై చేసే ఎగ్జామ్ అంతే స్థాయిలో ఉండాలనేది నా ఒపీనియన్. సో దేర్ ఫర్ వాట్ ఎవర్ దిస్ ఎన్టీఐ ఈస్ డూయింగ్, ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ ఫర్ ఇట్. అండ్ అట్లాంటి పేపర్లే రావాలి. రైట్ సార్, కాలర్ ఉన్నారండి, మాట్లాడదాం. గజ్వేల్ నుంచి యాదగిరి గారు ఉన్నారు. యాదగిరి గారు మీ డౌట్ ఏంటో అడగండి. యాదగిరి గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ మా మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీరు టీవీ చూడొద్దు దయచేసి, మీ క్వశ్చన్ అడగండి. మేడం అయితే మా అబ్బాయి మొన్న లాస్ట్ టైం నీట్ రాసింది మేడం, మొన్న లాస్ట్ నెలలో. ఓకే. అయితే 389 మార్క్స్ వచ్చినాయి సార్. కేటగిరీ ఉందండి?
కేటగిరీ BCD సార్ Okay, 389 మార్క్స్ వచ్చినాయి. మరి ఏమన్నా హోప్స్ పెట్టుకోవచ్చా లేదంటే మళ్ళీ లాంగ్ టర్మ్కి వెళ్ళాలా ఎట్లా అని చేస్తున్నాం సార్. హోప్స్ పెట్టుకోవచ్చు సార్ యాక్చువల్లీ, ఎందుకంటే ప్రైవేట్ కాలేజెస్ ఉన్న గవర్నమెంట్ కొన్ని సీట్లు కూడా మనకు ఛాన్సెస్ ఉన్నాయి తెలంగాణ వరకు. తెలంగాణలో సీట్లు పెరిగాయి కదా సార్, యాక్చువల్లీ క్యాంపస్లు పెరిగాయి, దాదాపు 9,000 సీట్లు ఉన్నాయి ఇప్పుడు. సో కన్వీనర్ కోటాలో కూడా మనకు ఛాన్సెస్ ఉంటాయి సార్, కొంచెం ఓపిక పట్టండి. రైట్. ఇప్పుడు వచ్చిన పేపర్ గురించి మీరు మాట్లాడుకున్నట్ల మీరైతే హ్యాపీగా ఉన్నారు, కానీ మీరు అన్నట్టుగా కోవిడ్ తర్వాత పిల్లల ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా వాళ్ళు చాలా అంటే పాస్ చేసేయడము, వీళ్ళకి కూడా ఈజీగా పాస్ అవుట్ అయిపోవడం అలవాటు అయిపోయింది. సో దీనివల్ల వాళ్ళు టఫ్గా ఫీల్ అవుతున్నారని అనుకోవచ్చు. కానీ ఇలాంటి పేపర్సే వస్తే వాళ్ళ మైండ్ కూడా షార్ప్ ఉంటుంది, సబ్జెక్ట్ పరంగా వాళ్ళకి నాలెడ్జ్ పెరుగుతుంది. అయితే మనం ప్రిపేర్ అవ్వాలంటే ఇలాంటి పేపర్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి? బేసిక్గా ఇది పెద్ద కష్టమైన పని కాదండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. లైక్ ఇప్పుడు క్లాస్లో సార్ ఫ్యాకల్టీ ఎవరో ఒకరు వస్తారు. జనరల్గా మాకు ఐఐటీలో మేము ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎట్లుంటుందంటే సార్ వస్తాడు, కాన్సెప్షువల్ డిస్క్రిప్షన్ కానీ అవి కానీ చాలా డీటెయిల్డ్గా ఇస్తాడు మనకి. ప్రతిది ఎలా ఉంటుందంటే ఓకే, ప్రతి స్టేట్మెంట్ ఆర్ సెంటెన్స్ వాట్ ఎవర్ ద కాన్సెప్ట్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎక్స్ప్లెయిన్ చేసినాక టీచర్ ఏం చేస్తాడంటే వేరియస్ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్కి ఎక్స్పోజ్ చేస్తాడు మనల్ని. అంటే ఈ మోడల్ అని, ఆ మోడల్ అని, ఆ మోడల్ అని. క్వశ్చన్స్ అన్నీ 100 ఉంటాయి, బట్ వాట్ ఎవర్ ద అప్లికేషన్ వీఆర్ డూయింగ్ ఐడియాలజీ అది మాత్రం ఒకటే, అన్నిటికీ సేమ్ కాన్సెప్ట్ అన్నిటికీ వాడతాం. ఈ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ నీట్లో కూడా అడాప్ట్ చేస్తే అది ఈజీ అవుతుంది వర్క్. అండ్ దానికి అది పెద్ద కష్టమైన పని కూడా కాదు. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒకటే విషయాన్ని 10 సార్లు చదువుతున్నారు. నేనేమంటా అంటే 10 సార్లు చదివే బదులు ఆ ఒక్కసారే కంప్లీట్గా చదువు. ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ ఇట్ ఫర్ 1 అవర్లో ఫినిష్ చేయాలి కాదు, 3 అవర్స్ కూర్చో. 3 అవర్స్లో బ్రేక్ ఎవ్రీ సెంటెన్స్ అండ్ స్టేట్మెంట్, ప్రతి వాడిని ఎలాబొరేట్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేయి, నీ లాంగ్వేజ్లో నువ్వు చెప్పుకో. సో ఇట్ విల్ స్టే విత్ యూ. అండ్ దీనికి కావాల్సింది ఏంటంటే ప్రీవియస్ నీట్ ప్రిపరేషన్లో ఎప్పుడు మీరు టఫ్ క్వశ్చన్స్ కానీ ఇవే టచ్ చేయలే. బట్ దిస్ అకాడమిక్ ఇయర్ నుంచి మీరు ఖచ్చితంగా ఎక్స్పోజ్ అవ్వాల్సిన క్వశ్చన్స్ యూఆర్ అప్ టు మెయిన్స్ లెవెల్, నీట్ ఐఐటి లెవెల్కే మీరు కూడా ప్రిపేర్ అవ్వాలి. అండ్ మెజారిటీ టైం మిస్టేక్ ఇన్ ఎగ్జామ్ ఎట్లా జరుగుతుంది పిల్లల ద్వారా అంటే వీళ్ళు బయో మీద బాగా రిలే అవుతారు, నెక్స్ట్ కెమిస్ట్రీ, నెక్స్ట్ ఫిజిక్స్ మీద. ఈ బయో మీద రిలే అయినప్పుడు ఏమవుతుంది అంటే ఈ బయో పేపర్ ఏమన్నా అటు ఇటు మారినా అది వాళ్ళ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు పేపర్ లేకపోయినా ఆల్ ఆఫ్ సడన్ ప్రెషర్ పడుతుంది ఏ పేపర్ అయినా. అంటే ఇప్పుడు సపోజ్కి మనం ఇంటర్వ్యూకి వచ్చినాం, సడన్గా నాకేం ప్రిపేర్డ్గా లేనంటే నా మీద ప్రెషర్ ఉంటుంది. సిమిలర్లీ వాళ్ళకు కూడా ఏంటంటే ఒక మైండ్ సెట్ స్కూల్ నుంచి, కాలేజ్ నుంచి, టీచర్స్ నుంచి వెళ్ళిపోయింది. ఏమన్నా నీట్ పేపర్ ఈజీగా ఉంటుంది, ఇదే వస్తుంది అని చెప్పి పెట్టేసినారు. సడన్గా పేపర్ మారితే ఆ ప్రెషర్ని హ్యాండిల్ చేయలేకపోయారు చాలామంది పిల్లలు. మెజారిటీ స్టూడెంట్స్ విచ్ ఐ ఎన్కౌంటర్డ్ ఈస్ సార్ ఇవి మాకు వచ్చు బట్ ఆ టైంకి మాకు రాలేదు, వి డోంట్ నో వై ద రీజన్ ఇట్ ఈస్. అంటే సడన్ ప్రెషర్స్ని వీళ్ళే యాక్సెప్ట్ చేయలేకపోయింది బ్రెయిన్. సో దానివల్ల నేనేమంటే పిల్లలు ఎప్పుడు కూడా షుడ్ బి ప్రిపేరింగ్ ఫర్ ద టఫ్ వన్, అదే ప్రిపేర్ అవ్వాలి. ఈజీ క్వశ్చన్ వస్తే ఇగ్నోర్ ఇట్. టఫ్ క్వశ్చన్ అంటే ఈజీ క్వశ్చన్లు 100 చేసే కంటే టఫ్ క్వశ్చన్స్ 5-6 చేస్తే చాలు, సరిపోతుంది. సో ఆ విధంగా టీచింగ్ మెథడాలజీ నీట్కి కూడా మారాలి, ఐఐటికి మారినట్టు, సో దట్ ఇట్ విల్ బి కంఫర్టబుల్ ఫర్ స్టూడెంట్స్. అంత క్యాపబిలిటీ ఉందంటారా ఇప్పుడున్న స్టూడెంట్స్లో? ఎందుకంటే కోవిడ్ తర్వాత మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్లు చాలా వరకు అంత కష్టపడడానికి ఇష్టపడట్లేదేమో అనిపిస్తుంది. కొంతమంది ఉన్నారు, అందరని కాదు, కానీ వాళ్ళని ఎలా ట్రైన్ చేసుకోవాలి? చాలా మంది స్టూడెంట్స్ మీరు కూడా చూసుంటారు కదా, సో వాళ్ళని ట్రైన్ చేయడం కూడా చాలా కష్టం అవుతుంది. టఫ్ సిచ్యువేషన్స్ని వాళ్ళు హ్యాండిల్ చేయలేకపోతున్నారు. ఇలాంటి పేపర్స్ వచ్చినప్పుడు టఫ్ వచ్చేది లేకుండా, టఫ్ వస్తేనే కదా మనం హ్యాండిల్ చేయాలి, అప్పుడే కదా మనం సక్సెస్ అవుతాం. అదే అండి. అంటే బేసిక్గా నేను కూడా అట్లనే సెగ్రిగేట్ చేశానండి పిల్లల్ని. బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్ అనే మాట్లాడతా క్లాస్లో. సో స్టూడెంట్స్ వీళ్ళ మైండ్ సెట్ ఏంటిదంటే వీళ్ళది మ్యాగీ నూడిల్స్ మైండ్ సెట్ అండి. ఈజీ థింగ్స్ అన్నీ కావాలి, అంటే ఇన్స్టెంట్లో అయిపోవాలి, ఏ వర్క్ అయినా ఇన్స్టెంట్లో అయిపోవాలి. కానీ నేనేమంటా అంటే ఏదైనా కూడా ఈవెన్ మన పురాణాలకు వెళ్ళినప్పుడు కూడా తపస్సు చేసినప్పుడు శివుడిని మనం చూడాలి అనుకుంటే అది పెద్ద ప్రాసెస్, హెవీ ప్రాసెస్. అలాంటి ప్రాసెస్లో వాళ్ళు మనకు చెప్తున్నారు ఇండైరెక్ట్గా. ఏం చెప్తున్నారు అంటే ఏది ఈజీగా లక్ష్యం రాదు, యు ఆర్ సపోజ్ టు వర్క్ ఆన్ ఇట్ అనే దాంట్లో దే ఆర్ టెల్లింగ్, కీప్ ఆన్ టెల్లింగ్ అస్ ఎవ్రీడే. బట్ సడన్ కోవిడ్లో ఏమైపోయిందంటే ఇట్స్ నాట్ ద మిస్టేక్ ఆఫ్ పేరెంట్ ఆర్ టీచర్, నేను సమ్వన్ అని అన్నాను, బట్ ఏమైపోయిందంటే పిల్లలకి గ్యాజెట్ చేతిలో పెట్టినాం, దేర్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఇట్ ఈస్ ప్లేయింగ్ ద కీ రోల్. ఇన్స్టెడ్ ఆఫ్ ఫాదర్ మదర్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వచ్చేసింది.
దాంట్లో మోటివేషన్స్ వెతుకుతారు, దాంట్లోనే వాడు ఎవరో ఒక అబ్బాయికి డబ్బులు ఈజీగా వచ్చినాయి దానికి ఫ్యాసినేట్ అవుతాడు. అండ్ ఏది యాక్టివిటీ జరిగినా అది ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అయితే హ్యాపీగా ఉంటుంది. అదే థింగ్ మనం క్లాస్లోకి వెళ్ళి మాట్లాడితే నచ్చట్లేదు. రీజన్స్ ఏంటంటే ఈ బ్రెయిన్కి నచ్చే పనులే తీసుకుంటుంది, వేరే వర్క్స్ వద్దనుకుంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే వదిలేయడం అనేది నాట్స్ ఎ సొల్యూషన్. మేమేం చేస్తామంటే జనరల్గా నేను పిల్లలతోటి ఇన్ వీకెండ్స్ ఐల్ గో విత్ దెమ్ అండ్ ఐల్ ప్లే క్రికెట్ విత్ దెమ్. నేను ఆడతాను వాళ్ళతో, అన్ని యాక్టివిటీస్ చేస్తాను. అండ్ యాడింగ్ టు ఇట్ నా టీం కూడా అట్లనే ఉండాలంటాను. ఇట్ ఈస్ నాట్ టేకింగ్ డెసిషన్స్ ఆన్ హార్ష్, అంటే కోపంగానో బాధ పెట్టో ఇన్సల్ట్ చేసో పని చేయొద్దు. లెట్ హిమ్ అండర్స్టాండ్ ద కాన్సిక్వెన్సెస్, ఎట్లా జరుగుతుంది, తర్వాత నువ్వు ఎట్లా మారిపోతావు, నీకేమవుతుంది అనేది పిల్లాడికి అర్థమయ్యేటట్టుగా తల్లిదండ్రులు చెప్పాలి, మనం చెప్పాలి. సో దట్ ఇట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్. ఐ ఫిగర్ ఇట్ అవుట్ లైక్ సేయింగ్ దట్ ఇట్లా చేస్తేనే పిల్లలు మారుతారు. మనం ఏదో కర్ర పట్టుకొనో బెదిరించో అది చేస్తే ఇది చేస్తే అవుట్రైట్గా సిచ్యువేషన్స్ హ్యాండిల్ అవ్వవు. అండ్ ప్రెషర్ పెట్టి ఒత్తిడి పెట్టి ఇదివరకు తీసుకునేవాళ్ళు, ఇప్పుడు దే ఆర్ లైక్ ఎస్కేపింగ్ ఇట్. ఆ ఎస్కేప్ అవ్వడానికి దే ఆర్ టేకింగ్ మల్టిపుల్ ప్లాట్ఫామ్స్, అది ఇంకా డేంజర్. సో అందుకని నేనేమంటా అంటే పిల్లలకి ఏం చెప్పినా ప్రేమతోనే చెప్పాలి. మీరైనా, నేనైనా, పేరెంట్ అయినా, ఎవరైనా ఆ ప్రేమతో చెప్పే దాంట్లో పాసిబిలిటీ ఆఫ్ సక్సెస్ చెప్పాలి, పాసిబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్ చెప్పాలి, నువ్వు ఎట్లా ఉండాలి, నువ్వు ఎట్లా ఉండకూడదు. యూ షుడ్ గివ్ ఈచ్ అండ్ ఎవ్రీ లేయర్ ఆఫ్ డిస్కషన్. అట్లయితే పిల్లలు మారుతారండి. అంత చెడ్డ పిల్లలేం కాదు, మంచి పిల్లలే. ఓకే, ఇంతకుముందు పేరెంట్ మాట్లాడుతూ సార్ మరి ఇంత ర్యాంక్ వచ్చింది ఎక్స్పెక్ట్ చేయొచ్చా లేకపోతే లాంగ్ టర్మ్ వెళ్ళమంటారా అని క్వశ్చన్ అడిగారు. సో నేను కూడా అదే అడుగుతున్నాను, ఇప్పుడు లాంగ్ టర్మ్ తీసుకోవాలి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. సో వాళ్ళకి మీరేం చెప్తారు? యాక్చువల్గా తీసుకోవాలండి. పేపర్ టఫ్ అయితే యాజ్ అ స్టూడెంట్, నేను ఒక అప్లికెంట్, ఐ షుడ్ ఫీల్ వెరీ హ్యాపీ. పేపర్ టఫ్ అయితే మనం అందరం ఏమనుకుంటామంటే ఎక్కువ మార్కులు వస్తేనే, అంటే మేబీ మనం పెరిగిన కల్చర్లో బైక్ రావడం, 100కి 100 రావడం, 20 ఇవి అలవాటు అయిపోయింది స్కూల్ మొత్తంలో. ఆల్ ఆఫ్ సడన్ ఒక 50%, 30% రావడం అనేది యాక్సెప్ట్ చేస్తలేం. అండ్ రెండోది టఫ్ పేపర్ వచ్చినప్పుడే ఇండియా కెన్ సీ బెస్ట్ డాక్టర్స్. ఈజీ పేపర్ వచ్చినప్పుడు మామూలు వ్యక్తి కూడా డాక్టర్ అయిపోతారు. డాక్టర్ అవ్వడం, తనవ్వడం గురించి నేను మాట్లాడట్లేదు, తను అయిన తర్వాత ఏం చేస్తాడు, హౌ ద వే ఈ ట్రీట్ ద సొసైటీ. ఇప్పుడు ఒక సడన్ కాంప్లికేటెడ్ కేసు వస్తుంది, మనం చాలా చూస్తున్నాం. 20s, 30s, 40sలో ఉన్న వాళ్ళకి స్ట్రోక్ వస్తుంది. ఇప్పుడు నేనే భయస్తుంది, నేను డాక్టర్ అయినా నేనేం చేస్తాను? ఆబ్వియస్లీ ఐ కాంట్ డూ ఎనీథింగ్. సో దేర్ షుడ్ బి అ డాక్టర్ హూ క్యాన్ హ్యాండిల్ ప్రెషర్స్. చాలా టఫ్ సిచ్యువేషన్స్ లైఫ్లో అచీవ్ చేయాలంటే ఖచ్చితంగా ఆ మైండ్ సెటే కావాలి. అట్లాంటి వాళ్ళని ఏరడానికి ఎన్టీఏ ఈ స్ట్రగ్లింగ్ రైట్ నౌ. ఇట్ ఈస్ ట్రైంగ్ టు ప్రొవైడ్ ద బెస్ట్ డాక్టర్స్ టు ఇండియా. అందుకే నేను ఎన్టీఏ వాట్ ఎవర్ ఇట్ ఈస్ డూయింగ్ ఐఎమ్ హ్యాపీ ఫర్ ఇట్ అని అన్నది. బెస్ట్ డాక్టర్స్ని ఇండియా విట్నెస్ చేస్తుంది ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ ఫర్ అట్లీస్ట్ 5 years. ఒక 5 సంవత్సరాలు ఇలానే జరుగుతాయి. మన దేశంలో 116,000 సీట్లు ఉన్నాయండి, 13,000 అంటే 5 yearsలో 5 లక్షల మంది గొప్ప డాక్టర్లు వస్తారు మనకి. అండ్ ఆ డాక్టర్ ప్రొఫెషన్ ఇస్ గాడ్ థింగ్, అది దేవుడి లెక్కనే నేను చూస్తాను. ఎందుకంటే ఐఐటి కొట్టిన నేనే పెద్దోని, నేనే బాగా సక్సెస్ఫుల్ అట్లేం లేదండి. అందుకే నేనేమంటా అంటే వెన్ ఎవర్ యు ఆర్ ఫీలింగ్ టు బికమ్ ఏ డాక్టర్, యూ ఇస్ నాట్ ఏ రెగ్యులర్ స్టూడెంట్, యూ ఇస్ నాట్ ఏ రెగ్యులర్ పర్సన్. నువ్వేం అందరి లెక్క మా లెక్క పర్సన్ కాదు. నువ్వు డిసైడ్ అయినప్పుడే యు ఆర్ వే అబో, మాకంటే పైనకి వెళ్ళిపోయినాం. ఇంకా డాక్టర్ అయినావంటే మేమందరం మీ కిందే. సో దిట్ ఈస్ ద హైయెస్ట్ ప్రొఫెషన్. ఎందుకంటే యూ నీడ్ టు డెడికేట్ అట్లీస్ట్ 8 to 10 years. 10 సంవత్సరాల కాలం ఇవ్వాలి అంటే అది చిన్న విషయం కాదు. ఎంత ఆలోచించి దీక్ష పడితే తప్ప చేయలేని పని అది. సో అందుకే నేను ఐ బో టు ఎవ్రీ డాక్టర్. ఐ గివ్ అట్మోస్ట్ రెస్పెక్ట్ టు ద నీట్ స్టూడెంట్స్ హూ ఈస్ టేకింగ్ లాంగ్ టర్మ్ ఆర్ వాట్ ఎవర్ ద ప్రొసీజర్ దే ఆర్ ట్రయింగ్ టు ఫిగర్ అవుట్ ఫర్ మెడిసిన్. యా, మీరు చెప్పిన దాన్ని బట్టి చాలా విషయాలు మనకు అర్థమవుతూ ఉన్నాయి. అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా మా పిల్లల్ని డాక్టర్స్ చేయాలని అనుకుంటూ ఉంటారు, అనుకోవడంలో తప్పలేదు. కానీ ఆ క్యాపబిలిటీ స్టూడెంట్స్లో కూడా ఉండాలి అని మీరు చెప్తున్నారు. ఎందుకంటే ఎవరైనా డాక్టర్స్ అయిపోతే అది సమాజానికి కూడా మంచిది కాదు. సో ఒక డాక్టర్ అవ్వాలంటే పర్టికులర్ అర్హతలు కూడా ఉండాలి అని చెప్తున్నారు కదా. సో డాక్టర్స్ అర్హతల కంటే ఐ మీన్ సిన్సియర్ కమిట్మెంట్, డెడికేటెడ్, అవేంటి, ఎలా ఉండాలి ఒక స్టూడెంట్? సో తన డెడికేషన్ ఎలా ఉండాలి, తనకి సబ్జెక్ట్కి సంబంధించి నాలెడ్జ్ ఎలా ఉండాలి, తన వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉండాలి? యాక్చువల్గా ఇప్పుడు నేనే డాక్టర్ అవ్వాలండి, నాకేం తెలీదు. డాక్టర్ అవ్వాలంటే దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి కావాల్సిన సిలబస్ ఏంటి, అదంతా నా లైన్ ఆఫ్ ప్రిపరేషన్లో ఉందా. ఇదివరకు ఏంటంటే మనం ఒక పని చేసేటప్పుడు ఇష్టం ఉన్నట్టుగా బిహేవ్ చేసినా మనకు ఫరక్ పడేది కాదు. ఇప్పుడు ఏంటంటే అది నచ్చితే ఒకలా చేస్తాం, నచ్చకపోతే ఒకలా చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ లవ్ ద ప్రాసెస్. అంటే నేనేమంటా అంటే రేపటి రోజు నేను డాక్టర్ అవుతాను, ఈరోజు పని చేయకు.
ఎవ్రీడే యూ ఎంజాయ్ ద ప్రాసెస్. నువ్వు ప్రతిరోజుని ఎంజాయ్ చేస్తూ మూవ్ అవుతూ ఉండు. అప్పుడైతే ఏమవుతుంది అంటే అది నీకు నచ్చుతుంది. ఇప్పుడు సపోజ్కి నేనే ఉన్నానండి, నైట్ 2 o'clock నాకు పవన్ కళ్యాణ్ మూవీ పెడితే నేను కూర్చొని చూస్తాను. దెర్ ఈస్ నో డిస్కషన్, ఎందుకంటే నాకు ఇష్టం. అదే నాకు ఒక పుస్తకమే చదవమంటే నేను చదవలేను, బికాస్ ఐఎమ్ నాట్ రెడీ ఫర్ ఇట్. అక్కడే నేను రెడీ అయ్యాను. స్టూడెంట్స్ కూడా అంతే, వాళ్ళకు కావాల్సిన మోటివేషన్ కానీ అది ఇన్బిల్ట్ లోపల నుంచి రావాలి. దే షుడ్ ఫిగర్ అవుట్ సీయింగ్ ద పీపుల్, వాచింగ్ ద పీపుల్, ఆర్ ఎల్స్ అది వీడియోలు అవ్వచ్చు, లేకపోతే ఇంకేమైనా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అవ్వచ్చు. అలా చేస్తే తప్ప ఇన్బిల్ట్ మోటివేషన్ లేకపోతే వర్కౌట్ అవ్వదు. కాలర్ ఉన్నారండి మహబూబాబాద్ నుంచి రాజ్ కుమార్ గారు. రాజ్ కుమార్ గారు, మీ డౌట్ ఏంటండి? గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. పాపకు 446 వచ్చినాయి మేడం. 446, ఓకే. మా పాపకు 446 వచ్చినాయి మేడం. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించండి, క్వశ్చన్ అడగండి. 446 వచ్చాయి, తర్వాత చెప్పండి. సీట్ వచ్చే అవకాశం ఉందా మేడం? అని సీట్ వస్తుందా? ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకే, ఉన్నాయంటారా? ఓకే, 446 ఉన్నా కూడా ఛాన్సెస్ ఉన్నాయండి, వెయిట్ చేయమంటున్నారు సార్. ఓకే, చాలామంది లాంగ్ టర్మ్ తీసుకోవడం వల్ల యూజ్ ఏముంది అని కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి మీరేం చెప్తారు? అంటే యూజ్ ఏముంది అనండి, అందరు తీసుకోవాలని కూడా నేను అన్నాను. ఎవరు తీసుకోవాలి అని కూడా ఉంటుందంటారా? ఉంటుంది అండి. అంటే బేసిక్ ఏమైపోయిందంటే 25 పేపర్ ఇంపాక్ట్ ఎట్లా అయిపోయిందంటే సొసైటీలో అండ్ పిల్లల మధ్యలో, ఇది రాసినా వేస్టే కదా, మాకు ఎటు రావట్లేదు కదా మార్కులు, ఇంత ప్రెషర్ని హ్యాండిల్ చేసి 1 year ఎక్స్ట్రా టైం పెట్టి చదివి ఇదంతా చేసి, ఎందుకంటే లాంగ్ టర్మ్ ప్రొసీజర్ అనేది చాలా పెద్ద బాధ్యత. ఎందుకంటే పిల్లలకి పేరెంట్స్ నుంచి ప్రెషరు, క్యాంపస్ నుంచి ప్రెషరు, చుట్టూ ఫ్రెండ్స్ నుంచి ప్రెషరు, ఫ్యామిలీ రిలేటివ్స్, వీళ్ళందరూ పదే అడిగే క్వశ్చన్ ఏంటంటే ఈసారి వస్తుందా రాదా ఏంటి అని. యూనో ఇలాంటి ఒక ప్రెషర్ని హ్యాండిల్ చేస్తూ పాపం వాళ్ళు 1 year కష్టపడితే ఆల్ ఆఫ్ సడన్ ఏదో పేపర్ తను అనుకున్న విధంగా రాకపోవడం వల్ల లాస్ అయినా అనే ఫీలింగ్లో మళ్ళీ ఇయర్ పెట్టాలంటే ఎవరికైనా కష్టమే ఆలోచించే ప్రాసెస్లో. బట్ నేనేమంటా అంటే ఈసారి ఈ పేపర్ ఇంతకంటే కష్టంగా వస్తుంది. లెట్ us put it in this way. 25 పేపరే ఈజీ అనుకుందాం 26 కంటే. నౌ ఫిక్స్ ఇట్ అండ్ దెన్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. ఆ విధంగా పనిచేస్తే ఈజీ అవుతుంది. మనం ఏం చేస్తున్నాం అంటే మనం 50 kgs ఎత్తుదామని బయలుదేరుతున్నాం, 100 kg ఉంది. లెట్ us సపోజ్కి పుట్ ఇట్ లైక్ అక్కడ ఉన్నది 150 kg అని బయలుదేరదాం, దెన్ 100 విల్ బీ ఈజీ. సో డోంట్ రెడ్యూస్ యువర్ ఎక్స్పెక్టేషన్స్, దాన్ని హై చేయి. ఇంకా టఫ్ పేపర్ వస్తుంది, నేను ఇంకా స్పీడ్ పెంచాలి, అక్యురసీ పెంచాలి. చాలామంది ఫెయిల్ అయ్యేది ఎక్కడ అంటే క్వశ్చన్ రాస్తారు, ఆన్సర్ చేస్తారు, వచ్చిన ఆన్సర్ కరెక్టా కాదా డౌట్ వస్తుంది. ఇప్పుడు చేసిన క్వశ్చన్ పదే చేస్తే టైం వేస్ట్. అది ఇలాంటి ఒక థింగ్స్ అన్ని రెడ్యూస్ చేస్తూ ఎర్రర్ బుక్ తన మిస్టేక్స్ తను తెలుసుకోవడం, ఆ మిస్టేక్స్ని నెక్స్ట్ ఎగ్జామ్ కల్లా రెక్టిఫై చేసుకోవడం, అండ్ ఇదే ప్రాసెస్ని డెడికేటెడ్గా పనిచేస్తూ ఒక డిసిప్లిన్డ్ టైం టేబుల్ మెయింటైన్ చేస్తూ వెళ్తే మాత్రం 100% సక్సెస్ అవుతారు ఎవరైనా. మేబీ నేను 70% స్టూడెంట్ అవ్వచ్చు ఇంటర్మీడియట్ బోర్డ్, బట్ ఇఫ్ ఐ డెడికేట్ మై సెల్ఫ్ ప్రాపర్లీ ఫర్ దిస్ 10-11 months ఆఫ్ ప్రిపరింగ్ మెడిసిన్, 100% సక్సెస్ అవుతాం. దెర్ ఇస్ నో కైండ్ ఆఫ్ పాయింట్ సేయింగ్ దట్ ఓకే నీకు 90% వస్తే సీట్ వస్తుంది లేకపోతే లేదు, అదేం లేదు. ఇఫ్ ఐఎమ్ రెడీ ఐఎమ్ డాక్టర్, ఇఫ్ నాట్ అంతే. ఓకే, మెటామైండ్ అకాడమీలో ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ ఉన్నారు? మీ స్కెడ్యూలింగ్ ఎలా ఉంటుంది? మీరు ఇంతకుముందు చెప్పడం జరిగింది పిల్లలతో ఎంతసేపు చదువు గురించే కాకుండా ఒకవేళ తనకి ఏదైనా అంటే చాలామంది పేరెంట్స్ ఏమంటారంటే నువ్వు MBBS చేస్తున్నావంటే నీకు పుస్తకాలు చదువు తప్ప వేరేది ఏమీ ఉండొద్దు, అలా అయితేనే నువ్వు అవుతావు అని అంటారు. అది వాస్తవమేనా? మీరైతే ఎలా ట్రీట్ చేస్తారు? మీరు ఎలా వాళ్ళని ప్రిపేర్ చేస్తారు పిల్లల్ని? అంటే మేమేం చేస్తామంటే అండి, ఫస్ట్ రాగానే ఓరియంటేషన్స్ అవుతాయండి. ఓరియంటేషన్ అంటే ఏంటిది, నువ్వు అనుకోనే వచ్చినావా, లేకపోతే ఎవరైనా చెప్తూ వచ్చినావా, గ్రూప్ నచ్చి తీసుకున్నావా, నచ్చకుండా తీసుకున్నావా, లేకపోతే ఫోర్స్ చేసినలా ఏమన్నా, ఇట్లా ఇట్ ఈస్ ద డెసిషన్ మేడ్ బై యూ ఆర్ ఎల్ సమ్వన్ హూ ఎనీవన్ ఈజ్ దేర్ కంపెలింగ్ యూ అని ఇట్లా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాం. అండ్ అడిగే ప్రాసెస్లో దిల్ బి మెనీ ఆన్సర్స్ లైక్ ఓకే కొంతమంది ఫోర్స్ఫుల్గా వస్తారు. అట్లా నేనేం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ టేక్ దేర్ షూ, అంటే నేను వాళ్ళతో పాటు ట్రావెల్ చేస్తూ నేను అక్కడ ఉంటే నాకేం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి లిటరలీ అనే దాంట్లో వెళ్ళిపోయానని. అప్పుడు నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు నాకు కొన్ని బాధలు ఉండేవి, లైక్ టీచర్ అవైలబిలిటీ కావచ్చు, క్లాస్లో క్రౌడ్ ఎక్కువ ఉండడం కావచ్చు, ఎక్స్ప్లెయిన్ చేసే విధానం అవ్వచ్చు, ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ లేకపోవడం కావచ్చు, ఇలాంటి కొన్ని సమస్యలు ఫిగర్ అవుట్ చేసినాం.
అవన్నీ నా మెటామైండ్ క్యాంపస్లో మా దాంట్లో ఉండకూడదని డిసైడ్ అయిపోయాను. సో ఫస్ట్ ఫ్రెండ్లీ ఫ్యాకల్టీ, ఓకే. సెకండ్లీ ఎక్స్పీరియన్స్డ్ ఉండాలి, వెరీ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ ఐఐటి అండ్ ఎన్ఐటి వాళ్ళు ఉండాలి. కొంతమంది డాక్టర్స్ని కూడా హైర్ చేసుకుంటాం కొన్ని స్పెషల్ గెస్ట్ లెక్చర్స్కి. ఎవ్రీ డే ఒక 1 hour డెడికేటెడ్ బ్రేక్ ఉండాలి. ఆ బ్రేక్ ఏంటంటే ఐదర్ యూ గో విత్ స్పోర్ట్స్ ఆర్ అదర్ యాక్టివిటీస్, ఏదో ఒక పని చేసుకోవాలి. సో దట్ 8 to 5 జాబ్లో ఎంత క్లాసులు విన్నావు, ఎంత స్టడీ అవర్ ప్రాక్టీస్ చేసినావు, ఇదంతా ప్రెషర్ అంతా ఆ 1 hour 5 to 6 పక్కకు జరగాలి. అగైన్ మళ్ళీ 6కి కూర్చుంటే నువ్వు ఫ్రీగా చదువుకున్నట్టుగా ఉండాలి. 6 to 10 అంటే నైట్, ఆ టైంలో టీచర్స్ ఎవరు ఉంటారు ఏంటి అనేది ఇంకా నెక్స్ట్ క్వశ్చన్. సో ఆ టైంలో కూడా ఒక సెట్ ఆఫ్ ఫ్యాకల్టీ ఉంటే హెల్ప్ఫుల్గా ఉంటుందని. ఇప్పుడు నేను ఫిజిక్స్ చేస్తున్నా, డౌట్ వచ్చింది, మళ్ళీ రేపు సార్ వచ్చే వరకు వెయిట్ చేయకుండా ఇమీడియట్గా అక్కడే ఫ్యాకల్టీని పెడితే బెటర్ కదా అని. సో అట్లా ఫ్యాకల్టీని డెడికేట్ చేయడం. అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఎట్లా అంటే మేము ఫస్ట్ లెవెల్ ఎన్సీఆర్టీ లెవెల్ అని ఒకటి పెట్టుకుంటాం, సాటర్డే రోజే పెడతాం. ఆ ఎన్సీఆర్టీ లెవెల్ ఏంటంటే ఫండమెంటల్స్, బేసిక్స్, క్లాస్ కరెక్ట్గా విన్నరా లేదా, క్లాస్ ఫాలో అయ్యారా లేదా, ఇవన్నీ చెప్పుకోవడానికి అదొక పరీక్ష. అది టఫ్ ఉండదు, ఈజీ ఉండదు. ఇట్స్ ఏ ఎగ్జామ్ విచ్ డిస్కసెస్ 1 week క్లాస్ ప్రొసీజర్స్, అంతే, ఇంకేం ఉండదు. నెక్స్ట్ మండే ఈజ్ ద రియల్ ఎగ్జామ్. మండే రోజు ఏం పెడతాం, ఈ వీకెండ్ నువ్వు చదివిన చదువు మీద ఎగ్జామ్ పెడతాం. దాని మీదకి వెళ్ళి ఎన్ని మార్కులు వచ్చినాయి అని అడగం, ఎన్ని తప్పులు చేసావని అడుగుతాం. సో ఆ మిస్టేక్స్కి రీజన్స్ ఏంటి అవన్నీ రాయి పక్కకి. వాటికి కరెక్ట్ రీజన్స్ ఎట్లా చేస్తే ఈ మిస్టేక్స్ కొన్ని తగ్గుతాయి, నెక్స్ట్ వీక్కి అదే ప్రొసీజర్. ఇంకా సపోజ్కి నేను ఒక 100 mistakes చేసిన, 100 mistakesలో ఎవ్రీ ఎగ్జామ్కి 5 mistakes రెడ్యూస్ చేస్తే 20 examsలో నాకు గేమ్ అయిపోతుంది. 20 exams అంటే హార్డ్లీ 5 months, అంటే 5 నెలల్లో మనం 0 mistakesకి వెళ్ళిపోవచ్చు ఇఫ్ యూ డెడికేట్ అవర్ సెల్స్. సో ఈ మిస్టేక్స్ రిడక్షన్కి ఫ్యాకల్టీస్ ఉంటారు, అకాడమిక్ డీన్ ఉంటాడు, డైరెక్టర్స్ ఉంటారు, అందరూ సీనియర్స్ని పిలిపిస్తాం, సక్సెస్ఫుల్ డాక్టర్స్ని పిలిపిస్తాం, వాళ్ళతో ఇంటరాక్ట్ చేపిస్తాం, ఒక సైకాలజీ పర్సన్ని హైర్ చేసుకుంటాం, వాళ్ళతో ఇంటరాక్ట్ చేపిస్తాం. వీటి వల్ల ఏమవుతుందంటే తన కోసం ఇంతమంది ఉన్నారు హెల్ప్ చేయడానికి, దేర్ ఆర్ లాట్ మెనీ హ్యాండ్స్ టు సపోర్ట్ మీ అనే దాంట్లో పెడతాను. ఏదైనా వీకెండ్ ఎగ్జామ్ మార్కులు బాగా తక్కువ వచ్చినాయి, ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు రాలే, బాధపడుతుంది, వాళ్ళ నాన్నగారు తిట్టారు సపోజ్కి, నేనేమంటా అంటే పుట్ దట్ బ్లేమ్ ఆన్ మీ అంట, నా మీద పెట్టమ్మా, సార్ వాళ్ళకి చదువు చెప్పరాలేదని చెప్పి అంట. ఎందుకంటే తను ప్రెషర్ ఫీల్ అయితే నెక్స్ట్ వీక్ కూడా లాస్ అవుతుంది. సో నా మీద పెడితే నాతో లెటర్స్ హ్యావ్ ఎ చిట్ చాట్, ఇక మేము మాట్లాడుకుంటాం. ఇంకా ఆయన కోపం అవుతాడా, సీరియస్ అయితే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ విల్ టేక్ ద పనిష్మెంట్. బట్ ద చైల్డ్ ఈజ్ సేఫ్, తను ప్రిపరేషన్లో ఇంకా ప్రాపర్గా వెళ్ళిపోద్ది. అండ్ చాలా వరకు ఏం చేస్తామంటే వీ ప్రిపేర్ ద స్టూడెంట్స్ నాట్ ఫర్ టుమారో ఎగ్జామ్, వీ ప్రిపేర్ దెమ్ ఫర్ నీట్ 26 ఓన్లీ. ఆ ఎగ్జామ్ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఎగ్జామ్ పేపర్స్ ఉంటాయి. సింపుల్ ఎగ్జాంపుల్ 2025 పేపర్ లిటరలీ టఫ్ అని అనేది నిజం, ఎందుకంటే ఆల్ ఆఫ్ సడన్ చేంజ్ ఓవర్ వచ్చింది. బట్ ద పీపుల్ హూ వేర్ దేర్ విత్ మీ టేకింగ్ దిస్ గ్రాండ్ టెస్ట్లు, కొన్ని గ్రాండ్ టెస్ట్లు మాత్రం కొంతమంది పిల్లలకి రాపించినాం బయట వాళ్ళకి, వాళ్ళందరికీ ఆ పేపర్ కంఫర్టబుల్గా, ఎందుకంటే మా పేపర్ అంతా జేఈ పేపర్స్ ఇచ్చేసినాం, టఫ్ లెవెల్ అంతా జేఈ లెవెల్లో పెట్టేసి ఊరికే ఇచ్చేసినాం ఎగ్జామ్స్, టెస్ట్ సిరీస్ ఇచ్చాం ఫ్రీగా. దాంట్లో ఏమర్థమైందంటే పిల్లలు ఫీల్డ్ ఓకే ఈ పేపర్ ఆ పేపర్ రెండు సమానంగానే ఉన్నాయి, డిఫరెన్స్ ఏం లేదని ఒక ఫీడ్బ్యాక్ వచ్చింది. అంటే వాట్ వీ హ్యావ్ డన్ ఆల్ ఆఫ్ సడన్ ఈజ్ సంథింగ్ గుడ్ ఫర్ దెమ్. అట్లా అంటే కొంచెం థాట్ ప్రాసెస్ అనేది లార్జర్ స్కేల్లో పెట్టుకొని మూవ్ చేస్తాం, ఎట్లా పడితే అట్లా కాకుండా. ఓకే. మరి మెటామైండ్ అకాడమీ ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? ఇప్పుడు కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే టైమింగ్స్ ఏంటి? పేరెంట్స్ చాలామంది ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకుంటారు, ఎలా అవ్వచ్చు? అంటే యాక్చువల్గా మేము 26, 27, 28 3 days జూన్ మంత్లో ఒక ఫ్రీ క్యాంప్ పెడుతున్నామండి. శంషాబాద్లో బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ ఉంది. అక్కడ ఏంటంటే సీట్ డౌట్ఫుల్గా ఉన్న పిల్లలు కానీ, లేకపోతే వస్తుందో రాదో, వస్తే ఏ సీట్ వస్తుంది, ఇట్లాంటి డౌట్లు ఉన్న పిల్లలందరికీ కౌన్సిలింగ్ ప్రొసీజర్స్ హెల్ప్ చేయడానికి ఫ్రీగా క్యాంప్ పెట్టాం 3 days. దాంతోపాటు ఒకవేళ లాంగ్ టర్మ్ తీసుకోవాలా వద్దా, తీసుకుంటే ఏం రిక్వైర్మెంట్స్ ఉండాలి, మనం ఎలా ఉండాలి, మన మైండ్ సెట్ ఎట్లా ఉండాలి, దాని మీద డిస్కస్ చేయడానికి. రెండోది కొంతమంది పిల్లలు అవుట్ ఆఫ్ పెయిన్, అంటే నాన్నగారితో ఇప్పటికే డబ్బులు ఖర్చు పెట్టించినా ఇంకా వద్దని సెల్ఫ్ స్టడీ చేద్దాం అనుకుంటారు. సెల్ఫ్ స్టడీ చేస్తే ఎలా చేయాలి, చేయకపోతే చేయాలా వద్దా అసలు క్వశ్చన్, వీటన్నిటి మీద డిస్కస్ చేయడానికి వీ మేడ్ ఏ క్యాంప్ ఫర్ ఫ్రీ క్యాంప్. హాస్టల్ పిల్లలు అయితే ఒక 100 మంది బాయ్స్కి 100 మంది గర్ల్స్కి హాస్టల్ ఉంది. ఫస్ట్ రిజిస్టర్ అయిన వాళ్ళకి అది ప్రొవైడ్ చేస్తాను, ఫుడ్ అకామిడేషన్ అన్ని ఫ్రీ, వాళ్ళకి హెల్ప్ చేస్తాను. సో దట్ వాళ్ళకి బెస్ట్ చాయిస్ అవ్వాలి. ఎందుకంటే నీట్లో కూడా మనకి ఎంతసేపు మెడిసిన్ ఒకటే చూపెడతాం కానీ దెర్ ఆర్ వింగ్స్, డెంటల్ ఉంది, వెటర్నరీ ఉంది, బీ ఫార్మసీ ఉంది, అగ్రికల్చర్ ఉంది, ఇవి కూడా రూల్ చేస్తున్నాయి.
బట్ ఇవి ఉన్నాయనే విషయం బయట సొసైటీకి అర్థం కావట్లే. ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్ అంటే ఈజ్ అ గెస్టెడ్ ఆఫీసర్, ఆల్మోస్ట్ గ్రూప్ 2 లెవెల్కి ఆడారు అది. అది మనకు అర్థం కాదు. అది చెయ్యొచ్చు అనే ఆప్షన్ ఒకటి ఉందనే విషయం కూడా పిల్లలు రియలైజ్ అవుతలేరు. సో అండ్ పేరెంట్ కూడా ఎంతసేపు బైపీసీ అన్నారంటే ఫస్ట్ ఆప్షన్ అండ్ లాస్ట్ ఆప్షన్ ఇస్ డాక్టర్. సో వీటి మీద ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కైండ్ ఆఫ్ స్టఫ్ ప్లాన్ చేశాం. అండ్ ఒక్కవేళ దీనికి రాలేని పేరెంట్స్ అయినా ఎవరైనా ఇఫ్ ఇన్ కేస్ ఉంటే కొంపల్లిలో మా బ్రాంచ్ ఉందండి ఓన్లీ గర్ల్స్కి, అక్కడ రావచ్చు. అండ్ శంషాబాద్కి రావచ్చు, హబ్సిగూడలో ఇంకో బ్రాంచ్ ఉంది అక్కడికి రావచ్చు. 3 బ్రాంచ్లు ఉన్నాయి. ఓకే, ఈ ఫ్రీ క్యాంప్ వచ్చేసి 26, 27, 28 ఉంటుంది. ఓకే రైట్ సార్. చాలా మంది పిల్లలు ఈ నీట్లో సరిగా రాయలేకపోయాము, నెక్స్ట్ టైం అయినా బాగా రాయాలని అనుకుంటుంటారు. కాబట్టి వాళ్లకు మెటామైండ్ అకాడమీ నుంచి ఎటువంటి సర్వీసెస్ ఇస్తున్నారు, ఎలా ఉంటుంది అసలు మీ టీచింగ్ మెథడ్, అదంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఇది వాళ్ళ కెరియర్ టైమ్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. నమస్తే.